వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ప్రస్తుతం తెలుగు మీడియం అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో భాగంగా తెలుగు మీడియం అభ్యర్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో మేజర్గా కంటెంట్ అనేది వాళ్ళ దగ్గర సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ కొన్ని అంశాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజెంటేషన్ చేసే విషయంలో కూడా అనేక సమస్యలకు ఎదురవుతున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు కంటెంట్ ఉన్నప్పటికీ ప్రజెంటేషన్ సరిగ్గా చేసినప్పటికీ ఎగ్జాంపుల్స్, అదేవిధంగా డేటాను ఏ విధంగా వినియోగించాలి అనే అంశంలో కూడా అనేక సమస్యలకు ఎదురవుతున్నారు. సో ఈ మూడు ఉన్నప్పటికీ కూడా ఈ మూడు ఉండాలంటే ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో మేజర్గా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఈ నోట్స్ దగ్గరే సమస్య వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల దగ్గర ప్రాపర్గా నోట్స్ ఉండటం, తెలుగు మీడియం అభ్యర్థుల దగ్గర నోట్స్ లేకపోవడం వల్ల ఈ కంటెంట్ విషయంలో అవ్వచ్చు, ప్రజెంటేషన్ విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్స్ డేటా విషయంలో వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను చూసినప్పుడు వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించాలి అనే అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో మేజర్గా ఏ సమస్యలకు గురవుతున్నారు, సో దానికి అనుగుణంగా ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావడం వల్ల ఈ అపోహలకు భయాలకి ఒక మార్గనిర్దేశం చేయవచ్చు అనే అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇకపోతే ప్రధానమైనటువంటి సమస్యగా కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మేజర్గా కంటెంట్ అనేది ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, సో మేజర్గా మన దగ్గర ఏ విధమైనటువంటి కంటెంట్ లేకపోవడం జరుగుతుందని చూసుకుంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సుపరిపాలన అనే అంశాన్ని తీసుకుందాం. సో ఇప్పుడు దాదాపు అందరూ తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే సుపరిపాలన గురించి ఇచ్చేటప్పుడు నా పారదర్శకత లేదంటే జవాబుదారీతనం అనే అంశాల గురించి రాసిస్తున్నారు. ఎస్, ఈ రెండు మంచి అంశాలే. కాకపోతే సుపరిపాలన గురించి అడిగేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశిస్తాడు అనేది కూడా మ్యాటరే కదా. సో సుపరిపాలన గురించి ఎగ్జామినర్ మన దగ్గర నుంచి ఏం ఆశిస్తారంటే ప్రపంచ బ్యాంకుకు సంబంధించినటువంటి నిర్వచనం గురించి, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు సుపరిపాలనను అందుకోవాలంటే 8 లక్షణాల గురించి చెప్పింది. సో ఆ 8 లక్షణాలు ఏంటి అనే అంశం గురించి కూడా మనకి ఎగ్జామినర్ ఆశిస్తాడు. ఆ టైప్ ఆఫ్ కంటెంటే మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే 8 లక్షణాలు ఏంటి? 1 పారదర్శకత, 2 జవాబుదారీతనం, 3 భాగస్వామ్యం, రైట్, అదేవిధంగా 4 సమానత్వం సమ్మిళత్వం, అదేవిధంగా ఏకాభిప్రాయం. సో ఈ విధంగా 8 లక్షణాల గురించి మనం డిస్కస్ చేస్తూనే దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనము కంటెంట్లో తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పారదర్శకత అనే అంశం ఇచ్చినప్పుడు మనం సమాచార హక్కు చట్టం గురించి, అదేవిధంగా జవాబుదారీతనం గురించి అడిగినప్పుడు మనం సోషల్ ఆడిట్, అదేవిధంగా సిటిజన్ చార్టరు, అదేవిధంగా భాగస్వామ్యం అని అడిగేటప్పుడు మనందరికీ సుపరిచితమైనటువంటి 73, 74 రాజ్యాంగ సవరణల గురించి. సో ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం కంటెంట్లో తయారు చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే మనకి 6 to 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సమాధానం రాసేటప్పుడు. అలా లేకుండా జస్ట్ నేను సుపరిపాలన గురించి అడిగారు కదా, సో నేను పారదర్శకత జవాబుదారీతనం అనే 2 పదాలని రాసి మిగతా అంశాలన్నీ ఏవో నాకు నచ్చింది రాసినప్పుడు మనకి ఏ విధంగా మార్కులు వస్తాయి? సో ఏ విధంగా మనం కంటెంట్ డెవలప్ చేసుకుంటాం? సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది, రైట్. ఇకపోతే ప్రధాన సమస్యగా ఇంకొక అంశం ఉంది. మేజర్గా ఎగ్జామినర్కి మెప్పించేలా సమాధానాలు రాయలేకపోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ నేను పేపర్స్ ఎవాల్యుయేషన్ చేస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రాపర్గా ఇంట్రొడక్షన్ అనేది రాయడం లేదు,
ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రొడక్షన్ బాగా రాస్తే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అనేది ప్రధానమైనటువంటి లోపంగా చూస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ విశ్లేషణ ఇంట్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండేటప్పటికి ముగింపులో వెనకబడిపోతున్నారు. సో ఈ రెండు రాసేటప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయి ముగింపు వచ్చేసరికి పూర్తిగా పేలవంగా రాస్తున్నారు. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఎగ్జామినర్ని మనం ఏ విధంగా మెప్పించగలం? రైట్, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం ఇంట్రోని ప్రభావవంతంగా రాయాలి. ఎందుకంటే ఏదైనా సినిమాలో ఇంట్రడక్షనే కదా మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం RRR మూవీ తీసుకోండి. RRR మూవీలో స్టోరీ ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి ఎన్టీఆర్ గారు అదేవిధంగా రామ్ చరణ్ ఎంట్రీలోనే మనకి ఆ సినిమా యొక్క ఇంపాక్ట్ ఏంటో అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇంట్రొడక్షన్ అనేది ఎంత ప్రభావవంతంగా ఉంటే మన యొక్క ఆన్సర్ అనేది అంత బాగుంటుంది. అదేవిధంగా ఇంట్రో కొంతమంది బాగా రాస్తున్నప్పటికీ కూడా విశ్లేషణలో సరిగ్గా రాయలేకపోతున్నారు. సో ఈ విశ్లేషణ వచ్చేటప్పటికి మనం ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రశ్నను క్షుణ్ణంగా చదివినప్పుడే మనకి వాడు ప్రశ్నలో ఎన్ని అంశాల గురించి అడిగాడు అనేది తెలుస్తుంది. సో ప్రశ్నలో ఎన్ని అంశాల గురించి అడిగాడు అనే దాన్ని బట్టి మనం సమాధానాన్ని ఎన్ని భాగాలుగా రాయాలి అని తెలుస్తుంది. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రశ్న 2 భాగాలుగా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన ఒక భాగం గురించి మంచిగా రాసి ఇంకో భాగం గురించి రాయలేకపోతున్నారు. సో ఈ విధంగా ఉండేటప్పుడు మనం సమాధానాలు బాగా రాసామని ఎలా ఫీల్ అవుతాం? సో ఈ విధంగా మనం ప్రశ్నలో అడిగినటువంటి అన్ని అంశాలను కూడా సమాధానంలో అడ్రస్ చేయాలి. అదేవిధంగా ముగింపును కూడా మనం ప్రాపర్గా ఎండ్ చేసేటట్టు, ప్రభావవంతంగా ఎండ్ చేసేటట్టు ఉండాలి. రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోను మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు? కొన్నిసార్లు డెఫినేషన్ ఆధారంగా చెప్పచ్చు, అర్థ వివరణ ఇస్తూ చెప్పచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు కొటేషన్ ఆధారంగా చెప్పచ్చు. కొన్నిసార్లు ఏవైనా సుప్రీంకోర్టు తీర్పులు వాటికి అనుగుణంగా అయినా చెప్పచ్చు. ఇకపోతే బాడీ అనే అంశాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు? సో కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేపుల్ అప్రోచ్ అవ్వచ్చు, లెవెల్ అనాలిసిస్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా సప్లై చైన్ అప్రోచ్. సో ఈ విధమైనటువంటి అప్రోచెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు చాలా సుపరిచితంగా ఉన్నాయి. సో ఇది ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులకు లేకపోవడం, తెలియకపోవడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తెలియని ఆన్సర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ సమాధానాన్ని రాయలేకపోతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఫాలో అయితే మనకి ప్రశ్న తెలియకపోయినప్పటికీ కూడా మనం సమాధానం చాలా గొప్పగా రాసే స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటి ఈ అప్రోచెస్ అనేది మనం ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఆ తర్వాత ముగింపు అనే అంశం గురించి తీసుకుంటే మోస్ట్లీ ముగింపు అనేది జస్ట్ ఏదో పేలవంగా రాయడం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా పేలవంగా రాస్తే ఎగ్జామినరు బాగా మంచిగా ఉంటుంది. బట్ క్లైమాక్స్ సరిగ్గా లేకపోయేటప్పుడు సినిమా ఏ విధంగా ఉంటుంది? క్లైమాక్స్ సరిగ్గా లేకపోతే సినిమా పోతుంది కదా. రైట్. సో దీన్ని బేస్ చేసుకుంటే క్లైమాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఎస్డిజి, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీసు, లేకపోతే ఆదేశిక సూత్రాలు, ఇటువంటి అంశాలతో మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎకానమీ పరంగా అయితే వికసిత భారత్, అదేవిధంగా $5 ట్రిలియన్ $10 ట్రిలియన్ ఎకానమీ, ఇటువంటి అంశాలతో మనం ఎండ్ చేయాలి. సో ఈ విధంగా ఎండ్ చేస్తే మనం ఆప్టిమిస్టిక్గా ఉన్నాము అనే అంశం ఎగ్జామినర్కి తెలుస్తుంది. అంటే ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈయన ఆశావాదిగా ఉన్నాడు అనే అంశం ఆయనకి తెలుస్తుంది. సో ఈ విధంగా సమాధానాలు మనం మెప్పించేలా రాయాల్సిన అవసరం ఉంది. సో ఐ హోప్ ఇది మీకు ఏ విధంగా మెప్పించాలి అనే అంశం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నిర్దేశిత సమయంలో అన్ని ప్రశ్నలకు మరియు ప్రశ్నలోని అన్ని భాగాలకు సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోవడం. సో దాదాపుగా మనకి ఎగ్జామ్ 3 గంటలు ఉంటుంది. ఈ 3 గంటల్లో మనం ఖచ్చితంగా 15 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. సో 15 ప్రశ్నలకు సమాధానం రాయాలంటే ఒక ప్రశ్నకు దాదాపు 12 నిమిషాల సమయం పడుతుంది. సో ఈ 12 నిమిషాల సమయంలో మనం దాదాపు 2 పేజీల నుంచి 2.5 పేజీల వరకు మన యొక్క సమాధానాన్ని రాయాలి. రైట్. అయితే చాలామంది అభ్యర్థుల్లో ప్రస్తుతం అనేక ఇన్స్టిట్యూట్స్లో రాస్తున్న టెస్ట్ సిరీస్లో 15 క్వశ్చన్లకి 12 లేకపోతే 13 క్వశ్చన్లు రాస్తున్నారు. మిగతా 2 క్వశ్చన్స్ రాయకపోవడం వల్ల వాళ్ళ యొక్క ర్యాంక్స్ మీద చాలా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు ఈ 2 క్వశ్చన్లు రాయకపోవడమే ఆ ర్యాంకులు రాకపోవడానికి కూడా రీజన్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే
ప్రతి ప్రశ్నను కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు తెలియలేకపోతే ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ను మనం ఫాలో అయితే 15 క్వశ్చన్లు మనం రాయొచ్చు, 15 సమాధానాన్ని మనం ప్రభావవంతంగా రాయొచ్చు. అదేవిధంగా సరైన సమాధానాన్ని కూడా మనం రాయగలం, రైట్? సో ఫర్దర్గా వచ్చే వీడియోస్లో సరైన సమాధానాలను ఏ విధంగా రాయాలి, ఉన్న టైంలో 3 అవర్స్లోనే మనం ఏ విధంగా అన్ని ప్రశ్నలను అన్ని సమాధానాలను రాయగలం అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం, రైట్? ఆ తర్వాత సరైన ఉదాహరణలు, డేటా మరియు కీలక విషయాలను సమాధానాల్లో సమర్థవంతంగా చర్చించలేకపోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా అంశాల్లో మనం ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, అదేవిధంగా డేటా, ఇఫ్ ఇన్ కేస్ కీలక విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చర్చించకపోవడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి దాదాపు పాలిటీ, అదేవిధంగా ఎకానమీ, అదేవిధంగా భారతీయ సమాజం, అదేవిధంగా గవర్నెన్స్. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం ఉదాహరణను, డేటాను, కీలక విషయాలను ఏ విధంగా రాసుకోవాలంటే మేజర్గా పాలిటీకి సంబంధించి మనం ఎప్పుడైనా సుప్రీంకోర్టు తీర్పులతో మనం ఇంటర్లింక్ చేసి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయో అక్కడ ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉండాలి, రైట్? అదేవిధంగా ఎకానమీ పరంగా ఏమైనా అడిగితే అక్కడ ఖచ్చితంగా డేటా అనేది ఉండాలి. సో డేటా లేకుండా ఎకానమీ సమాధానాలు రాస్తే అవి చాలా జనరల్గా తయారవుతాయి. సో జనరల్గా ఎప్పుడైతే ఉంటాయో మనం 2 పేజీలు రాసినప్పటికీ కూడా 4 మార్కులు లేదంటే 4.5 ఆ మార్కులు వచ్చి పోతాయి. సో ఈ విధంగా డేటాని ఎప్పుడైతే మనం రాస్తామో అప్పుడే ఎకానమీ సమాధానాలు అనేవి సబ్స్టాన్షియేట్ అవుతాయి. మనం రాసే అంశాన్ని బలం చేకూర్చాలంటే అక్కడ సమాచారం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే సొసైటీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా సొసైటీలో సమాజానికి సంబంధించినటువంటి పదాలు అనేవి పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ పితృస్వామ్య వ్యవస్థ, రైట్? అదేవిధంగా సామాజిక దురాచారాలు, ఇటువంటి అంశాలు పడాలి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి జోగిని వ్యవస్థ, అదేవిధంగా దేవదాసి వ్యవస్థల్లో భాగంగా వచ్చేటప్పుడు ఇటువంటి అంశాలు అనేవి మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ గవర్నెన్స్ రిలేటెడ్గా వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం, రైట్? అదేవిధంగా సిటిజన్ చార్టర్, ఇటువంటి అన్ని అంశాలు కూడా పడాలి. సో మేజర్గా ఇక్కడ సమర్థవంతంగా డేటా, కీలక విషయాలను చర్చించాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే మేజర్గా సంబంధిత సబ్జెక్టుకు అనుగుణంగా అక్కడ మనం పదాలను వినియోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎగ్జాంపుల్స్గా రాస్తే అది చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అలానే ఎకానమీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే డేటా అనేది ఖచ్చితంగా రాయాలి. డేటా అనేది రాస్తూనే ఇంకా వాల్యూ యాడెడ్గా మన యొక్క సమాధానం ఉండాలంటే బార్ డయాగ్రామ్స్ లాంటివి వేసుకోవాలి ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ డైమెన్షనల్ పూర్, బహుళార్థ పేదరికం అనేది 25% 2014కి ముందు ఉండే. అయితే అనేక కార్యక్రమాలు తీసుకురావడం వల్ల 2022-23కి అది 11%కి తగ్గిపోయింది. సో ఈ విధంగా మనం పేదరికానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్నలు రాసేటప్పుడు ఈ విధంగా బార్ డయాగ్రామ్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి అయినా, సో నిరుద్యోగం అనేది భారతదేశంలో 6% నుంచి 3%కి తగ్గిపోయింది అనేసి మనకి ఇటీవల ఎకనామిక్ సర్వేలో భాగంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, సో మహిళా శ్రామిక శక్తి అనేది 23% నుంచి 37%కి ఇంక్రీజ్ అయిందనేసి చెప్పడం జరిగింది. ఇది కూడా ఎకనామిక్ సర్వేలో భాగంగానే వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఉండటం వల్ల చాలా వాల్యూ యాడెడ్గా మన ఎకానమీ ప్రశ్నలు అనేవి, ఎకానమీ సమాధానాలు అనేవి ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినప్పటికీ కూడా అలాంటి దగ్గరలో కూడా మనం డయాగ్రామ్స్ వినియోగిస్తే చాలా బాగుంటుంది. ఇది మాత్రమే కాకుండా హిస్టరీ పరంగా వచ్చినప్పుడు కొన్ని డయాగ్రామ్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ వేస్తే చాలా బాగుంటుందంటే ఇప్పుడు నాణేలకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు
ఈ నాణ్యం ఎలా ఉంది ఎలా అని వేసే కంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అలాంటి క్వశ్చన్లు అడిగేటప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనే అంశం గురించి వేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగర అవ్వచ్చు, లేదంటే కాకతీయులు అవ్వచ్చు. సో వీళ్ళ దగ్గర ప్రధానంగా ద్రవిడ శైలిని అనుసరించడం జరిగింది. సో ఈ ద్రవిడ శైలి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ వేసామంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉండటం వల్ల మనకి చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అదేవిధంగా జాగ్రఫీ రిలేటెడ్ పరంగా అయితే మనం డయాగ్రామ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇండియా మ్యాప్ అనేది అవ్వచ్చు, తెలంగాణ మ్యాప్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉండటం వల్ల చాలా వాల్యూ యాడెడ్గా మన యొక్క సమాధానాలు అనేవి ఉంటాయి, రైట్. ఇకపోతే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థుల్లో ప్రధానమైన సమస్య ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే మన యొక్క నోట్స్ అనేది చాలా పేలవంగా ఉంది. సో ఎందుకు అంటే మేజర్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. సో తెలుగు మీడియం అభ్యర్థులకి ప్రాపర్గా ఫెసిలిటీస్ అనేవి ఉండటం లేదు. సో మోస్ట్లీ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా గైడ్స్ మీద ఆధారపడుతున్నారు. అదేవిధంగా మార్కెట్లో ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. సో వీళ్ళకి ప్రాపర్గా నోట్స్ని ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, అటువంటివి ఏవీ లేకపోవడం వల్ల వీళ్ళు చాలా సమస్యలకు ఎదురవుతున్నారు. సో ప్రాపర్గా వీళ్ళ దగ్గర కంటెంటు అదేవిధంగా ప్రజెంటేషన్ లేకపోవడానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? ప్రాపర్గా నోట్స్ లేకపోవడం. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా నోట్స్ అనేది తయారు చేసుకుంటామో అప్పుడే మన యొక్క సమస్యకి పరిష్కారం కనిపెట్టవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్గా ద్రవ్యోల్బణం అనే అంశాన్ని తీసుకుందాం. సో ద్రవ్యోల్బణం అనే అంశాన్ని తీసుకున్నప్పుడు దీన్ని మనం నోట్స్ ఏ విధంగా రాస్తామంటే ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, సో ద్రవ్యోల్బణానికి గల కారణాలేంటి, అదేవిధంగా ద్రవ్యోల్బణంలో రకాలంటే ఇప్పుడు పాకే ద్రవ్యోల్బణం అవ్వచ్చు, నడిచే ద్రవ్యోల్బణం అవ్వచ్చు, గ్యాలపింగ్ ద్రవ్యోల్బణం, అదేవిధంగా హైపర్ ద్రవ్యోల్బణం. సో ఈ విధంగా రకాలు ఉన్నాయి. అదేవిధంగా డిమాండ్ పుష్ ద్రవ్యోల్బణం, అదేవిధంగా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఈ విధంగా రకాలు ఉన్నాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వము మరియు ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి పాలసీస్ ఏంటి. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి కూడా మనం నోట్స్ని అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు సొసైటీ పర్స్పెక్టివ్లో తీసుకుందాం. సమాజం పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఏ సమస్యకైనా ఒకే ఒక్క ఫార్ములాని మనం ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేపుల్ అప్రోచ్ అనే ఉండదు. సో ఈ స్టేపుల్ అప్రోచ్లో భాగంగా సోషల్ సంబంధించినటువంటిది, సామాజిక సంబంధించినటువంటిది, అదేవిధంగా టెక్నాలజీ పరంగా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా, చట్టపరమైనటువంటి, అదేవిధంగా ఆర్థిక పరంగా మరియు పర్యావరణ పరంగా మనం ఏవైనా సమస్యల్ని రాయొచ్చు. ఇప్పుడు సోషల్ పరంగా అంటే విద్య, వైద్యం, అదేవిధంగా సామాజిక భద్రతాపరమైనటువంటి అంశాల గురించి చర్చించవచ్చు. టెక్నాలజీ పరంగా అయితే అనుసంధానత, అదేవిధంగా దుర్బలత్వం, అదేవిధంగా పరిపాలన పరంగా అయితే ఎటువంటి లాసు అవ్వచ్చు, పాలసీస్ అనేవి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంటర్ డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు మనం చూసుకుంటే అక్కడ రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, అదేవిధంగా చట్టపరమైనటువంటి అంశాలు తీసుకుంటే అక్కడ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందని చూసుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరంగా తీసుకుంటే అక్కడ పేదరికం అవ్వచ్చు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం గురించి, అదేవిధంగా మానవ మూలధనం గురించి, ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, రైట్. ఐ హోప్ మీకు
ఇది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మనం రాబోయే వీడియోస్లో ఈ స్టేపుల్ అప్రోచ్ అంటే ఏంటి, లెవెల్ అప్రోచ్ అంటే ఏంటి, సప్లై చైన్ అప్రోచ్ అంటే ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నింటిని గురించి మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. సో సాధ్యమైనంత వరకు ఈ 6 డేస్లో మనం ఒక్కొక్క అంశం గురించి కూడా డీటెయిల్గా ఒక వీడియోస్ చేసుకుంటూ మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై చేసేటట్టు మేమైతే మా యొక్క ప్రయత్నం మేము చేస్తామనేసి మీకు హామీ ఇస్తున్నాం. సో ఐ హోప్ మీకు ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరికిందనేసి నేనైతే అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి అనుగుణంగా నెక్స్ట్ వీడియోని తయారు చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.